హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చాలా మంచి కథ వినబోతున్నాం. కథ పేరు కోపాన్ని గెలిచిన శివ. ఈ కథ విన్నాక మనకు కోపం ఎందుకొస్తుందో, వచ్చిన దాన్ని ఎలా కూల్ చేసుకోవాలో తెలిసిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఎప్పుడైనా చిన్న వాటికి, అంటే పెన్సిల్ మోన విరిగిపోయినా లేదా ఆడుకుంటున్నప్పుడు ఎవరైనా అవుట్ చేసినా భలే కోపం వచ్చేస్తుందా, ఛత్ అనిపిస్తుందా? అలా కోపం వస్తే మాత్రం ఈ కథ తప్పకుండా వినాలి. ఇక కథ మొదలుపెట్టేద్దాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి ఎక్కడుందో తెలుసా? పచ్చగా ఉండే కొండల మధ్య గలగలా పారే ఒక నది పక్కన చాలా అందంగా ఉండేది. ఆ ఊర్లో ఎప్పుడూ గొడవలు లేకుండా అంతా హాయిగా ప్రశాంతంగా ఉండేవాళ్లు. ఆ ఊర్లో శివ అని ఒక అబ్బాయి ఉండేవాడనమాట. శివ గురించి చెప్పాలంటే అబ్బో, చాలా మంచి అబ్బాయి. భలే తెలివైనవాడు, బాగా కష్టపడి పనిచేస్తాడు, ఇంకా మంచి మనస్సు కూడా ఉంది. అన్నీ మంచి లక్షణాలే. అయితే ఇంత మంచి అబ్బాయిలో ఒకే ఒక్క బలహీనత ఉండేది, ఒక ప్రాబ్లం అన్నమాట. అదేంటో ఎవరైనా ఊహించగలరా? ఏమై ఉంటుంది చెప్పండి చూద్దాం. అదే కోపం. శివకి ప్రతి చిన్న విషయానికి టక్కున కోపం వచ్చేసేది. ఎవరైనా ఏదైనా అంటే చాలు వెంటనే వాళ్లమీద అరిచేసేవాడు. అతని కోపం చూస్తే అందరూ భయపడిపోయేవాళ్లు. పాపం, ఈ కోపం వల్ల శివ మనస్సు అస్సలు ప్రశాంతంగా ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం, చిరాకు అలా ఉండేది. సరే, ఇక కథలో ఒక ముఖ్యమైన ఘట్టం. శివ ఒక జ్ఞాని అయిన వృద్ధుణ్ణి కలుస్తాడు. ఆ కలయిక శివ జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం. ఒకరోజేమైందంటే, శివ తన స్నేహితుడితో గొడవపడ్డాడు. ఆ గొడవ వల్ల చాలా బాధపడిపోయి నది ఒడ్డున ఒంటరిగా కూర్చున్నాడు. చాలా అప్సెట్ అయిపోయాడనమాట. శివ కూర్చున్న చోటికి ఒక ముసలి తాతయ్య వచ్చారు. శివని చూసి, ఏంటి నాయనా, ఎందుకంత బాధగా ఉన్నావు అని అడిగారు. అప్పుడు శివ, తాతయ్య, నాకు నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి తర్వాత బాధపడుతున్నాను అని చెప్పాడు. ఆ తాతయ్య శివ చెప్పిందంతా విని చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, రేపు ఉదయాన్నే పాత వంతెన దగ్గరికి రా అని చెప్పారు. అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేదు. ఇక చూడండి, ఆ గిన్నెతో ఆ తాతయ్య శివకి ఒక అద్భుతమైన పాఠం ఎలా నేర్పించారో మన మనసు గురించి ఒక ప్రయోగం ద్వారా చెప్పారు. మరుసటి రోజు శివ చెప్పినట్టే వంతెన దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఆ తాతయ్య చేతిలో నీళ్లతో నిండిన ఒక గిన్నె పట్టుకుని నిల్చునున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఒక గుప్పిడు ఇసుక తీసుకున్నారు. దాన్ని ఆ గిన్నెలో ఉన్న నీళ్లల్లో వేశారు. వెంటనే ఆ నీళ్లు మొత్తం మలినమైపోయాయి. అంతా మట్టిగా బురదగా అయిపోయాయి. ఇక్కడ ఆ నీళ్లగిన్నె అంటే మన మనస్సు అనమాట. మరి ఆ ఇసుకేంటంటే మన కోపం, లేదా ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, విమర్శించినప్పుడు మనకు కలిగే బాధ. కొన్ని నిమిషాలు గడిచాక ఆ ఇసుక నెమ్మదిగా గిన్నె అడుక్కి వెళ్ళిపోయింది. అంతే, పైనున్న నీళ్లు మళ్లీ చాలా స్పష్టంగా, క్లియర్గా మారిపోయాయి. అప్పుడా తాతయ్య శివతో అన్నారు, చూశావా, నువ్వు ఏమీ చేయలేదో, దానికి కొంచెం సమయమిచ్చావంతే. స్పందించకుండా ఒక్క క్షణం ఆగితే చాలు, మన మనసు కూడా అలాగే ప్రశాంతంగా మారుతుంది. ఎంత సింపుల్గా చెప్పారో కదా. ఇంకొక విషయం కూడా చెప్పారా తాతయ్య. ప్రకృతి నుండి మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం, అదే నదిలా ఉండటం. ఆ పక్కనే ఉన్న నదిని చూపిస్తూ, ఈ నదిని చూడు, జనం ఎన్ని రాళ్లు విసిరినా ఇది ప్రవహించడం ఆపదు. నువ్వు కూడా ఆ నదిలాగే ఉండాలి, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి అని చెప్పారు. సరే, ఇప్పుడు శివ ఆ పాఠాన్ని తన జీవితంలో ఎలా ఉపయోగించుకున్నాడో చూద్దాం. నిజమైన గెలుపు అంటే ఏంటో శివకి ఎలా తెలిసిందో తెలుసుకుందాం. కొన్నాళ్లు తర్వాత ఒక వ్యక్తి శివమీద చాలా కోపంగా అరిచాడు. అందరి ముందు గట్టిగా మాట్లాడుతున్నాడు. మరి ఈసారి శివ ఏం చేశాడు? మళ్ళీ కోప్పడ్డా ఏమనుకుంటున్నారు? లేదు, ఈసారి శివకి వెంటనే ఆ నీళ్ల గిన్నె గుర్తుకొచ్చింది. ఒక పెద్ద శ్వాస తీసుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు శివకి అనిపించింది, గొడవ గెలవకపోయినా పర్లేదు, కాని నేను నా మనసును గెలుచుకున్నాను అని. అదే కదా అసలైన గెలుపు. సో ఈ కథలో నీతి ఏంటంటే, శాంతి అనేది బయట ప్రపంచాన్ని మార్చడం వల్ల రాదు, మన మనసును మనం అదుపులో ఉంచుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం కోపం వచ్చినప్పుడు ఆ నీళ్ల గిన్నెని గుర్తుచేసుకోండి, సరేనా?